ఏపీ కేబినెట్ లో మొత్తం 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్, నాదెండ్ల మనోహర్లు మొదటిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఏపీ కేబినెట్ లో మొత్తం 24 మందిలో 17 మంది తొలిసారి మంత్రులుగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఏపీ కేబినెట్ కూర్పుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్, కేబినెట్ కూర్పుకి సంబంధించి మనం చూసుకుంటే యువత, సీనియర్స్, అలాగే మహిళలు ఇలాంటి ప్రాధాన్యత క్రమాలు చూస్తే ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? అలాగే ఒక బెర్త్ కన్ఫర్మ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి పీఎంఆర్? రైట్ అక్షయ, ఉదయశ్రీ, ప్రధానంగా చూసుకుంటుంటే ఈ తరహా కేబినెట్ వస్తుందని, సంచలనాత్మకమైన కేబినెట్ వస్తుందని ఎవరు ఊహించని పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తుంది, ఫ్రెష్ యంగ్ బ్లడ్ కావాలి, తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి కొత్త రక్తం అవసరం, యువత అవసరం అని ఏదైతే చెప్పుకుంటూ వస్తుందో అది ఇప్పటివరకు మాటలుగానే మిగిలిపోయింది. దీన్ని మాటలకే పరిమితం చేయకుండా చేతల్లోకి తీసుకువచ్చిన దిశగా ఈ కూర్పు అనేది ఉంది అన్న విశ్లేషణలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 మంది అంటే చంద్రబాబు నాయుడుతో సహా మొత్తం 25 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక స్థానం ఇంకా మిగిలి ఉంది, దాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో జనసేన పార్టీకి సంబంధించి అక్కడ మంత్రి పదవిలోకి ఎవరిని తీసుకోవాలన్న అంశానికి సంబంధించి ఆ పార్టీ కొంత ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆ సీట్ ని పెండింగ్ లో పెట్టినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇక కేబినెట్ కూర్పు విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు మీరు చెప్పినట్లుగానే చంద్రబాబు మినహా మిగిలిన 24 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్లలో ఏకంగా 17 మంది కొత్త ముఖాలు కేబినెట్ లోకి రాబోతున్నాయి. వీళ్లలో కొణిదెల పవన్ కళ్యాణ్ సో ఆయన జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు, తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అలాగే కేబినెట్ లో కూడా వస్తున్న పరిస్థితి. ఇక వంగలపూడి అనిత గత 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున అణిచివేతను ఎదుర్కొన్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో కూడా ఆమెని పోలీసులు కావచ్చు, అప్పుడు ప్రభుత్వం కావచ్చు, చాలా రకరకాలుగా వేధింపులకు గురయ్యారు ఆమె. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ట్రోల్స్ కి గురైన పరిస్థితి. సో అటువంటి ఆమె ఇప్పుడు కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా ఒక మహిళ, అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, అట్ ద సేమ్ టైం ఈ కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా ఆమెకు గుర్తింపు లభించిందన్న చర్చ అయితే పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మరొక వైపు సత్యకుమార్ బీజేపీకి సంబంధించిన కీలక నేతగా, జాతీయ స్థాయిలో కీలక నేతగా వ్యవహరించారు. సో సత్యకుమార్ యాదవ్ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా ఫండ్స్ తీసుకురావాలన్నా కొంత ఉపయుక్తంగా ఉంటుంది. లాబింగ్ చేసుకోవడానికి కావచ్చు, అక్కడ కేంద్రంతో సమన్వయం చేసుకోవడానికి కొంత ఉపయుక్తంగా ఉంటుంది, పనికి వస్తారన్న ఉద్దేశంతో సత్యకుమార్ని కేబినెట్లోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా తొలిసారిగా కేబినెట్లోకి, అలాగే తొలిసారిగా ఎమ్మెల్యే అయిన పరిస్థితి. ఇక నిమ్మల రామానాయుడు గత 5 ఏళ్ల కాలంలో ఆయన కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. అలాగే నియోజకవర్గాన్ని బేస్ చేసుకుని పెద్ద ఎత్తున సమస్యలను ప్రొజెక్ట్ చేయడంలో నిమ్మల రామానాయుడు దిట్ట. సో ఈ నేపథ్యంలో పార్టీలో కూడా చాలా సిన్సియర్గా పనిచేశారు. పార్టీలో కూడా మంచి గుర్తింపు పొందిన నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు, లోకేష్ గుడ్ లుక్స్ లో ఉన్నారు. నిమ్మల రామానాయుడు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. అనగాని సత్యప్రసాద్ కావచ్చు, పయ్యావుల కేశవ్ గత 5 ఏళ్ల కాలంలో వివిధ అంశాలకు సంబంధించి, కీలకమైన వ్యవహారాలకు సంబంధించి, ఆర్థికపరమైన అలాగే విద్యుత్ రంగాలకు సంబంధించి, రెవెన్యూ అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కొంత ఇరుకున
పడేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకుంటే ఆయన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. పరిపాలనా పరంగా కూడా ఆయనకి అంటే ఆయన ఇప్పటివరకు క్యాబినెట్లో లేకున్నప్పటికీ పరిపాలన మీద కొంత పరిపాలన ఏ విధంగా చేయొచ్చు, పరిపాలన ఏ విధంగా ఉంటుందన్న అంశానికి సంబంధించి ఆయనకు కొంత గ్రిప్ ఉన్న నేపథ్యంలో పయ్యావుల కేశవ్ క్యాబినెట్లో ఉంటే బాగుంటుందన్న అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చిన నేపథ్యంలో పయ్యావుల కేశవ్కి చోటు కల్పించిన పరిస్థితి. కనగాని సత్యప్రసాద్ కావచ్చు, డోలాబాల వీరాంజనేయ స్వామి గత 5 ఏళ్ల కాలంలో అసెంబ్లీలో ఏ ఆందోళన నిర్వహించాలన్నా, ఏ కార్యక్రమం చేపట్టాలన్నా డోలానే ముందుండి మొత్తం పార్టీని అలాగే ఎమ్మెల్యేలని నడిపించిన పరిస్థితి కనిపించేది. సో పోడియం వద్ద అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక వ్యవహారాల మీద, వ్యతిరేక విధానాల మీద ఏదైతే పోరాటం చేయాలన్నా, అక్కడ నిరసన తెలపాలన్నా ఆయనే ముందుండి మొత్తం నడిపించిన పరిస్థితి. సో ఇటువంటి మొత్తం 17 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ రంగాల్లో కావచ్చు, పార్టీకి సేవలు అందించిన విషయంలో కావచ్చు, వాళ్ళు ప్రముఖంగా ఉండడం, పార్టీ దృష్టిలో పడటంతో వీళ్ళందరికీ క్యాబినెట్లో చోటు కల్పిస్తూ 17 మందిని కొత్త ముఖాలని చోటు కల్పించడం అనేది ఒక విధంగా సంచలనాత్మకమైన వ్యవహారమే. ఇంకా సీనియర్లకు సంబంధించిన వాళ్ళ సేవలను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకునే దిశగా పార్టీ ఆలోచిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్. ఏపీ కేబినెట్ కూర్పుకి సంబంధించి ఇది ఒక సంచలనాత్మక కూర్పుగా విశ్లేషిస్తున్నారు విశ్లేషకులు. చంద్రబాబుతో సహా 24 మంది మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీజేపీకి 3 బెర్తులు కన్ఫర్మ్ అయితే జనసేనకు 1 బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఇంకా 1 బెర్త్కి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే లేదు, అది కూడా జనసేనకే కేటాయిస్తారన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.